నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్। మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ మండలంలోని నాంచారి మడూరు గ్రామంలోని స్థానిక రెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఝాన్సీరెడ్డి బీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని విమర్శించడం సిగ్గుచేటని హెచ్చరిస్తూ దయాకర్రావు విమర్శించే నైతిక స్థాయి ఝాన్సీరెడ్డికి లేదని తెలుపుతూ ఝాన్సీరెడ్డి దయాకర్రావుపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని పేర్కొంటూ భారతదేశ పౌరసత్వం లేని ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించుకుని కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో స్టేజీలపై ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదని దయాకర్రావుపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కోరుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తి అవుతున్నప్పటికీ పాలకుర్తిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, దయాకర్రావు చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందని, ఇప్పటికైనా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డిలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ చూపాలని సూచించారు। కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం పెట్టుకున్నారు। ఆ సంస్థాగత సమావేశంలో వాళ్ళ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే విషయం కాకుండా అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించుకొని ఆమె కార్యక్రమం నిర్వహించుకున్నది। అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయము। ఆమె కాంగ్రెస్ పార్టీ నిర్వహణ చేయొచ్చా చేయొద్దా అనేది తెలిసి కూడా చూసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ వారి గురించి మాకు సంబంధం లేదు। కానీ ఆమె తన పరిధి దాటి భారత పౌర చట్టాల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా నేను నా ట్రిగ్గర్, నా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ ఎర్రబెల్లి దయాకర్రావు గారని చెప్తాను। నువ్వెవరమ్మా? అమెరికాలో నివసిస్తున్న నువ్వు పాస్పోర్ట్ వీసా మీద ఇక్కడికి వస్తే నీ పనిందో నువ్వు చూసుకోవాలి। కానీ రాజకీయాల గురించి మాట్లాడితే నీ కాంగ్రెస్ పార్టీ విషయంలో మాకు సంబంధం లేదు, లోపల ఏమన్నా మాట్లాడుకోండి। కానీ నువ్వు నా మీద ఈగ వాళ్ళ దయాకర్రావును చంపుదా, దయాకర్రావును పరదరికి నియంత్రిస్తా, బీఆర్ఎస్ పార్టీ అంతు చూస్తాను మాట్లాడిన నువ్వు భారతదేశ చట్టాల ప్రకారంగా నేరస్తురాలవు। నిన్ను రాజకీయంగా తట్టుకోవడానికి నీకు పౌరసత్వం తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడు, పోటీ చేయి, అప్పుడు మా సమాధానం ఉంటుంది। కానీ ఇవాళ మేము మాట్లాడేది ఒకటి, నీకు చట్టపరంగా అధికారం లేకున్నా మా అంతు చూస్తాను మాట్లాడిన విషయం మీద ఇదే భారత చట్ట ప్రకారం మీద చర్య తీసుకోవడానికి మీ పోలీసులకు దరఖాస్తులు పెడతాం జరుగుతుంది। నీకు దమ్ముంటే భారతదేశ పౌరసత్వం తీసుకో, నువ్వు ఎక్కడైనా పోటీ చేయి। తెలంగాణ మొత్తంలో ఎక్కడ పోటీ చేస్తానా మా నాయకుడిని ఒప్పించి అక్కడ దయాకర్రావుని మీ మీద పోటీ పెడతాం, ఆ ధైర్యం మాకుంది। అంతేగాని నీ కుటుంబ విషయాలు, నీ బంధువులు, నీ పార్టీలో ఉన్న పార్టీ పనిచేసిన అనుచరులతోని, నీ పిఏలతోని నువ్వు తట్టుకోలేక ఎవరిని గౌరవించని మనస్తత్వంతో మా మీద ఆకర్షణ అవసరం లేదు। ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటున్నాం। నువ్వు మాత్రం ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మా దయాకర్రావు గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని మాట్లాడే అర్హత నీకు ఎలా మాట్లాడుతామో చూస్తామని ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం। మీ మీద ఇవాళ పోలీసు ద్వారా మీపై తగు చర్యకు మేము నిర్ణయం తీసుకున్నాం తెలియజేస్తున్నాం।